అల్లు అర్జున్ ఇంటి మీద తెలుగు సినిమా పరిశ్రమ మీద దాడి ద్వేషంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాలను పక్కదారి పట్టించడంలో భాగంగా జేఏసీ ముసుగులో కాంగ్రెస్ చేస్తున్న దాడి సమస్యను ప్రాంతాల మధ్య వైరంగా చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ వైఫల్యం చెందిన ప్రతిసారి అల్లకల్లోలం సృష్టించడం పరిపాటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మత కలహాలు, కుల ఘర్షణలు, ప్రాంత వైఫల్యాలు సృష్టించిన చరిత్ర కూడా ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ సినిమా పరిశ్రమ టార్గెట్ చేయబడుతుంది. భవిష్యత్తులో సినీ పరిశ్రమ ఆంధ్రాకు తరలిరాక తప్పదు. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయినా తెలంగాణ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ వారి పబ్బం గడుపుకోవడానికి ఆంధ్రుల మీద ద్వేషం నూరిపోస్తున్నారు. సృష్టించింది, అదే సమయంలో కుల ఘర్షణలు చేసింది, లేకపోతే ప్రాంతాల మధ్య విద్వేషం నింపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యమే కాకుండా అంతర్గతంగా కూడా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కాబట్టి వాళ్ళ పార్టీ నాయకుల మధ్య సఖ్యత లేక దాన్ని అధిగమించడం కోసం అతను ఏదో ఒక రూపంలో విద్వేషపూరితమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. 10 సంవత్సరాలు పూర్తయినా కూడా ఆంధ్రప్రదేశ్ పట్ల ద్వేషము, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పటికి కూడా తగ్గలేదు. ఇంకా పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సినీ పరిశ్రమ తరలి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా మనందరం కూడా ఈ సంఘటనను ఉదాహరణగా తీసుకోవాలి. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ లో 100% తెలుగు వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే కష్టపడ్డారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పెట్టుబడులు పెట్టి ఇక్కడ సొంత ఊరు అభివృద్ధి కోసం కృషి చేయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలని ఒక ఉదాహరణగా తీసుకోండి, బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి కూడా నేను చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి నాయకుల మీద, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి